జైలు జీవితం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? జైల్లోనే ఆయన కాలం చేశారా? ఇమ్రాన్ను రహస్యంగా చంపేశారని పాకిస్తాన్ మీడియా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన జైల్లో చనిపోయినట్లు నిన్నటి నుంచి వార్తలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్ ఖాన్ ను తమకు చూపించాలంటూ ఆయన సోదరీమణులతో పాటుగా వేలాది మంది ఆయన అభిమానులు రావల్పిండిలోని అడియాల జైలు వద్దకు తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు ఏం జరిగింది, ఆయన నిజంగానే చనిపోయారా లేక ఇదంతా మీడియా సృష్టినా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ 2018లో ఆ దేశ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారు. అయితే 5 ఏళ్లు పదవిలో కొనసాగకుండానే అర్ధాంతరంగా ఆయన పదవీచ్యుతుడిగా మారారు. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దిగిపోయాక ఆయన పైన అవినీతి, హింస, దైవ దూషణ, హత్య, ఉగ్రవాదం వంటి రకరకాల ఆరోపణలతో 20కి పైగా కేసుల్లో అతనికి శిక్ష విధించారు. ఈ క్రమంలో 2023 నుంచి ఆయన అడియాల జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే తన పైన నమోదైన కేసులన్నీ రాజకీయ కుట్రతో చేసినవేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో అతను ఆ దేశ సైన్యాధిపతి ఆసిఫ్ మునీర్ పైన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. డెమోక్రసీని చీల్చి ఆసిఫ్లను ప్రజలపైన రుద్దుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన జైల్లోనే హత్య గావించబడ్డారని, ఇదంతా తమకు అందిన అనధికారిక సమాచారం అంటూ ఆఫ్ఘనిస్తాన్ మీడియాలో కథనాలు రావడంతో కలకలం రేపుతుంది. అయితే ఇటీవలే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసేందుకే ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు ప్రచారం సృష్టిస్తున్నారా లేక నిజంగా చనిపోయారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే తనను జైల్లో అంతం చేయాలని చూస్తున్నారని ఇప్పటికే అనేకసార్లు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన అనుమానమే నిజంగా జరిగిందా అనేది చర్చ కూడా మొదలైంది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనే ప్రచారం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు, ఆయన అభిమానులు, పీటీఏ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో జైలు వద్దకు బారులు తీరారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు సంచలన ఆరోపణలు కూడా చేశారు. తమను లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకొని తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. జైలు బయట ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తమపైన పోలీసులు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని, 71 ఏళ్ల వయసున్నటువంటి తనతో పాటు అనేక మంది ఇతర మహిళలను జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టడంతో పాటు చెంపదెబ్బలు కొడుతూ ఈడ్చుకుపోయారని, ఈ దాడికి ముందు కావాలని విద్యుత్ సరఫరా నిలిపివేశారని వారు ఆరోపించారు. అలాగే గడిచిన 3 వారాలుగా తమ సోదరుడు ఇమ్రాన్ను కలవనీయడం లేదని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారుతున్నాయి.